జై గడి మైసమ్మ, 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 జై గడి మైసమ్మ. ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు దూరం జై మైసమ్మ, జై మైసమ్మ, జై మైసమ్మ, జై గడి మైసమ్మ, జై మైసమ్మ, జై గడి మైసమ్మ. కొంచెం గడిగి కొబ్బరికాయ కొట్టి అరబత్తులు కొట్టితే మంచిగా ఉంటుంది. జై మైసమ్మ. గడి మైసమ్మ షెడ్యూల్ కూల్చిన దుండవులను వెంటనే, గడి కూల్చిన ఈ కులగొట్టిన దుండవులను వెంటనే, గడి మైసమ్మ షెడ్యూల్ తొలగించిన నిందితులను వెంటనే, గడి గుర్తులను వెంటనే, గడి గుర్తులను వెంటనే, గడి గుర్తులను వెంటనే, గడి మైసమ్మ తల్లి, గడి మైసమ్మ తల్లి. నిందితుల అధికారులు ఆలోచించారు నిందితులు అధికారులే మనము దేవాలయానికి ఇచ్చేయాల. గుడిని కొట్టిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. వాళ్ళ అధికారులు మన ఈ స్థలం ఇక్కడ ఉంది అక్కడ దాకా మైసమ్మ తల్లికి కేటాయించారు. ఇప్పుడు లిఖితపూర్వకంగా ఉన్న ఆధారాలు ఉంటాయంటే ఒక వక్ఫ్ బోర్డు దగ్గరికి పోయి వక్ఫ్ బోర్డు వాళ్ళు పోయి ఈ స్థలం నాదంటే గవర్నమెంట్ వాళ్ళకి రాసిస్తుంది. తరతరాల నుంచి ఇక్కడ పూజ చేసుకున్న తల్లికి ఆ దొరనే ఈ స్థలాన్ని ఇచ్చిండనంటే మనం నమ్మకం ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఈ దొర ఈ గడి నుంచి అక్కడ ఉన్న కమాన్ దాకా స్థలము ఇది గడి మైసమ్మ దేవస్థానంకు చెందిందే. ఖచ్చితంగా ఈ స్థలం ఈ స్థలానికి ఎలాంటి విఎల్టీ నెంబర్ లేదు. అసలు విఎల్టీ నెంబర్లకు హద్దులే లేవు. ఖచ్చితంగా ఈ తల్లి కొరకు తల్లి ఆపుకున్న జాగా ఈ గైడు మైసమ్మ దేవస్థానం జాగా. దీన్ని కురుట్ల ప్రజలందరూ అన్ని పార్టీలు, మేము ఒక్క పార్టీలను కూడా మేము అడ్జేస్తలేము. మొత్తం పార్టీలు అందరూ కలిసి ఈ కుల మతాలకు అతీతంగా ఈ మైసమ్మ తల్లిని నిర్మించాలా. ఇన్ని రోజులు ఈ తల్లిని మనం విస్మరించలే. కొందరు దుండగులు రియలేటర్లు అందరూ కలిసి దీన్ని మరుగున పడేటట్టు తయారు చేసిండ్రు. మరి ఇప్పుడు కొరుట్ల పట్టణం ఈ తల్లికి మనం పూజలు సరిగా చేయకపోతే, గ్రామ దేవతలను పూజించకపోతే ఏ ఊరు కూడా బాగుపడది. మరి కొరుట్లలో ప్రధానంగా చాలా సంవత్సరాల నుంచి నీటి సమస్య ఏర్పడుతుంది. సరైన వ్యాపారాలు లేవు, సరైన పంటలు పండుతలేవు. దీనికి ప్రధాన కారణం తరతరాల నుంచి జరుగుతున్న ఇక్కడ మొక్కులు చెల్లింపులు జరుగుతున్నాయి. దసరా ఉత్సవాలలో మేకలు బలిస్తున్నాం. ఇవన్నీ కరుమరు అయిపోయి కొరుట్ల ఇయ్యాల మంచి పరిస్థితుల్లో లేదు. మళ్ళీ కొరుట్ల పట్టణం సస్యశ్యామలంగా ఉండాలంటే మేము భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మం తరఫున మేము ఈ వేడుక ద్వారా మీ అందరినీ కోరుతున్నాం. మేము రియల్టర్లం కాదు, భూ కబ్జాదారులం అంతకంటే కాదు. మేము కేవలం ఈ మైసమ్మ తల్లి దేవస్థానం కోసం దాడుతున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు. దయచేసి అన్ని పార్టీల పెద్దలందరూ దీన్ని అర్థం చేసుకొని తొందరగా ఈ జాగాలో మేము నిర్మాణం చేపడతాం. దానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా ప్రతి పార్టీ కార్యకర్తను నాయకుడిని పాదాలకు నమస్కారం పెట్టి వేడుకుంటున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. గడి మైసమ్మ తల్లి. నిన్న ఏదైతే గడి మైసమ్మకు గూడు నీడ లేదు, మరి ఇక్కడ పందులు కానీ మరి కుక్కలు కానీ మరి ఇతర జంతువులు కానీ వచ్చి అంత గంద చేస్తున్నాయని ఇక్కడ ఉన్న 8 కులాల సంఘాలు మాకు చెప్పడంతో మరి అమ్మవారికి నీడ కావాలి, మరి అమ్మకే నీడ లేకపోతే మనకే నీడ వస్తా అని చెప్పని ఉద్దేశంతో మరి మేమందరం కలిసి సంఘాలందరూ సభ్యులందరూ కలిసి ఆ అమ్మకు నీడ ఏర్పడేది. దాన్ని మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీడికి వచ్చి ఆ నీడని ధ్వంసం చేశారు. మేము పోలీస్ శాఖ వారికి కానీ మరి మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ ఒకటి తెలియజేస్తున్నాం, ఎవరైతే దీన్ని ధ్వంసం చేసిందో, ఏ రకంగా ధ్వంసం చేసిందో వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వెంటనే మరి వాళ్ళు ఎవరైతే కూల్ చేసిందో వాళ్ళనే గుడి నిర్మించేయాలి. అట్లాగే ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఈ భూమి మాది ఇదంతా మాదని చెప్పి కొట్లాడుతులో వాస్తవంగా ఇక్కడ మాకు పెద్దలు చెప్పినారు,
వాళ్ళ తాత ముత్తాతలు చెప్పిన విషయాలు ఏమున్నాయంటే వాళ్ళు మా దృష్టికి వచ్చిండు ఇక్కడ 2 ఇండ్లు మాత్రమే అప్పుడున్న యశ్వంతరావు గారు కావచ్చు ఇంకా మిగతా ఇద్దరు దొరలది 2 ఇండ్లు మాత్రమే ఉండే. ఆ 2 ఇంట్లకు 2 ఇంటి నెంబర్లు ఉండే. ఆ నెంబర్లతోటి ఈరోజు మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ భూమి అంతా కబ్జా చేసుకొని మరి అందరు విఐటి నెంబర్లు వేసుకుంటూనే వచ్చింది. ఆ టైంలో ఉన్న దొరగారులు మరి ఇక్కడ గ్రామం మంచిగా ఉండాలని చెప్పని వారే ఇక్కడ మైసమ్మ తల్లిని నిర్మాణం చేశారు. మేము కొత్తగా చేసింది ఏం కాదు. దొరలు వాళ్ళు సానుకూలంగా స్పందించి వాళ్ళే ఇక్కడ గుడి నిర్మాణం చేసిండు. ఇప్పుడు కొందరు వచ్చి మాత్రము ఈ గుడి లేదని చెప్తుండ్రు. ఖచ్చితంగా దీనికి పరిష్కారము ఎవరైతే దొరలు ఇచ్చిందో వారికి సంబంధించిన వాళ్ళే చేయాలి. మళ్ళొకటి ఇప్పుడు ఇక్కడ కోర్టు నుంచి ఆర్డర్ ఉందని చెప్తుండ్రు. ఏ స్థలానికి ఆర్డర్ ఉంది, ఒక విఐటి నెంబర్కి ఎన్ని వేల గజాలు ఉంటుంది, ఎన్ని వందల గజాలు ఉంటుంది, ఎన్ని గుంటల జాగా ఉంటుంది ఒక నెంబర్కు. మరి ఒక్క విఐటి నెంబరు ఒక 200 గజాలకు ఉంటే ఆ ఒక్క నెంబర్ తోటి మరి ఇంకో ప్లాట్ ఏ విధంగా రిజిస్టర్ చేస్తారు? అది కూడా మరి మున్సిపాలిటీకి విఐటి నెంబర్కి వచ్చినప్పుడు మరి మున్సిపాలిటీ అధికారులు దాన్ని గుర్తించాలి. దానికి లింకు డాక్యుమెంట్ ఎక్కడున్నది, దానికి ఎన్ని వందల గజాలు అయినది, మరి దానికి పరిమితం ఎంత? అదే మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇక్కడనే మన పొట్టి శ్రీరాములు విగ్రహ కాడ గడిగుర్జుల కాడ అక్కడ 100 మీటర్ల దూరంలో పర్మిషన్ ఉంటుంది. 100 మీటర్ల దూరంలో ఎటువంటి పర్మిషన్ ఉందని చెప్పినారు. అట్లాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ కొట్ల పట్టణ శాఖ మరి ఎండోమెంట్ ధార్మికశాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా మేము సందర్శన చేయడానికి వచ్చినాము. మరి ఇదే అధికారులు 15 ఫీట్ల లోపట్నే 15 ఫీట్లు ఒకప్పుడు 45 ఫీట్లు ఉండే, ఇప్పుడు 15 ఫీట్ల కుదించినామని చెప్పి అంటున్నారు. ఇక్కడైతే మరి 15 ఫీట్ల మందము ఎవరెవరు కబ్జా చేసిండ్రు, మరి ఎక్కడెక్కడ సెట్లు నిర్మించిండ్రు, ఏ గుడి గర్జులకు ఎవరెవరు ఆనుకుని ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని మా అధ్యక్షునికి కూడా మేము తెలియజేస్తున్నాం. వారు ఖచ్చితంగా దీనిపైన అధ్యక్ష ఎక్కడైతే ఇప్పుడు ఈ గుర్జులకు ఆనుకొని ఉన్నాయో ఇప్పుడు మనము ఆ గుర్జుల దగ్గరికి ఇప్పుడు మనం మీడియా మిత్రులను తీసుకెళ్లి అక్కడికి వెళ్దాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళ ముందటే మనం అది ఏంటిది, అది ఎట్లా పర్మిషన్ ఇచ్చారు వాయిస్ ఇద్దాం, అది కూడా చేద్దాం. ఇప్పుడు అమ్మగారికి ఒక కొబ్బరికాయ శుద్ధి చెప్పు ఆయన కానిస్టేబుల్ చెప్పు. జై గడిమైసమ్మ తల్లి, జై గడిమైసమ్మ తల్లి, జై గడిమైసమ్మ తల్లి, జై గడిమైసమ్మ తల్లి. అమ్మ మంచిగా మొక్కి త్వరలో అమ్మవారి గుడి ఇక్కడ ఏర్పాటు జరగాలని మొక్కి కొబ్బరికాయ కొట్టింది. జై గడిమైసమ్మ తల్లి, జై గడిమైసమ్మ తల్లి, రక్షిద్దాం 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 నిర్మిద్దాం 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 పరిరక్షిద్దాం 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 కాపాడదాం కాపాడదాం ఇప్పుడు ఏదైతే ఈ స్థలం మార్చి చెప్తున్నా ఏదైతే ఎవరైతే ఉన్నారో ఈ గడుగులు ఒక వీరు అన్న ఈ గడుగులు పట్టుకొని 15 ఫీట్లు వదిలేయాలా? మరి ఈ కోర్టుతోటి ఈ బిజినెస్ ఏ విధంగా నడుస్తుంది? మరి మున్సిపల్ కమిషనర్ గారైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారైనా ఏం చేస్తున్నారు? మరి ఆ నిబంధన కేవలం మైసమ్మ తల్లి దేవస్థానంకే పనిచేస్తుందా, లేకుంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ అన్యాయాన్ని అక్రమాలను కళ్ళు మూసుకొని చూసుకుంటారా? అధికార పార్టీ అండదండలతోటి ఇవన్నీ నడుస్తున్నాయా? లేకుంటే మరి అధికార పార్టీ నాయకునికి కూడా మేము మైసమ్మ తల్లి దేవస్థానం కోసం స్థలం కావాలని వారికి రిక్వెస్ట్ చేసి
మేము మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ గారికి కూడా మేము ఫోన్ ద్వారా ఇక్కడ మైసమ్మ తల్లి కొరకు స్థలం కావాలా, పురాతన దేవాలయము, దీన్ని పునర్నిర్మించాలని మేము వేడుకున్నాం. అయినా ఎవరేం పట్టించుకుంటలేరు. మేము అక్కడ మైసమ్మ తల్లి దగ్గర పందులు అవి వస్తున్నాయి, తల్లికి నీడగా ఒక షెడ్ ఉండాలనే ఉద్దేశంతో ఒక షెడ్ పెట్టినాం తప్ప మేము ఒక అక్రమార్కుల్లాగా ఘోరాతి ఘోరంగా షెడ్యూల్ తీసి పక్కన పెట్టారు. మొత్తం క్రాష్ చేసి దాన్ని స్క్రాప్ కింద తయారు చేసి పెట్టిండ్రు. కొరట ప్రజలను చూడండి, అన్ని పార్టీల నాయకులు చూడండి, ఇక్కడ జరిగే వ్యవస్థ. దీని పక్కనే ఒక ఫంక్షన్ హాల్ ఉంది. అసలు ఈ భూమి ఎవరు అమ్మిండు, దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండు, దీని నుంచి ఎన్ని ఫీట్ల దూరంలో ఉండాలి, మరి దీన్ని మీరే ప్రజలకు ద్వారా మీరు మీడియా మిత్రులారా మీరే తెలియండి. మా అధ్యక్షుడు చెప్పినట్టు ఇప్పుడు ఈ 15 ఫీట్ల ఏదైతే జీవో ఇప్పుడు ఉందో దాని ప్రకారము ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కట్టింది. మీరు చూడండి, ఫంక్షన్ హాల్ కూడా కవర్ చేయండి. ఈ ఫంక్షన్ హాల్కు ఇప్పుడు కట్టిరంటే 100 మీటర్ల ఎండోమెంట్ ప్లేస్ ఏదైతే ఉందో 100 మీటర్ల ఎండోమెంట్ ప్లేస్ 100 ఫీట్లది అప్పుడే ఉన్న జీవో ఉండగా కూడా ఈ ఫంక్షన్ హాల్ నిర్మించారు. మరి దీనికి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయి? మేము ఇప్పుడు కమిషనర్ గారికి దీని మీద రండి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రక్షిద్దాం రక్షిద్దాం భూములను రక్షిద్దాం. మేము గౌరవ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు మీకు అక్కడ చూపించిన ఆ షెడ్ అయితేంది, ఈ ఫంక్షన్ హాల్ అయితేంది, మేము కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా ఇప్పుడు మేము ఫిర్యాదు చేస్తాం. దీని మీద ఎన్ని రోజులలో చర్యలు తీసుకుంటారో చూస్తాం. ఆ మైసమ్మను గుడికాడ షెడ్ వేసిన దానికి 24 అవర్స్లో దాని మీద చర్యలు తీసుకున్నాం. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, వీటి పైన 24 గంటల చర్య తీసుకోకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఆనాడు అయోధ్య రామ మందిరం కోసం ఎట్లయితే కరసేవకులమై కొట్లాడినామో ఈరోజు మైసమ్మ తల్లి సేవకులమై ఈ మొత్తం మున్సిపల్ ముట్టడి చేస్తామని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. గౌరవమైన మీడియా మిత్రులందరూ మాకు సహకరించుండి. మేము ఏ స్వార్థం కోసమో దేని కొరకు మేము పోరాడతలేం. మైసమ్మ తల్లి ప్లస్ కొరుట్ల గడి గురుజుల స్థలాల గురించి మేము కొట్లాడుతున్నాం. ఇలా ఎలాంటి స్వార్థం లేదు, ఏం లేదు. చాలా మంది మాకు రకరకాలుగా మా నరేష్కి అయితే విపరీతమైన మంది ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, రకరకాలుగా భయపెట్టిస్తున్నారు. దేనికి భయపడే అవసరం లేదు. నోటీసులు పంపిండు, కేసులు పెట్టిండు. పాపం గుడి కోసం ఫస్ట్ నుంచి మా నరేష్ మాడవేని నరేష్ కొట్లాడుతున్నాడు. అతని వెనుక భారతీయ జనతా పార్టీ మొత్తం అండదండలు ఉంటాయి. మేము ఏ వ్యక్తి కోసమో ఏ వ్యవస్థ కోసమో కొట్లాడతలే, కేవలం మైసమ్మ తల్లి కోసం కొట్లాడుతున్నాం. జీవోలు అంటే జీవోలే. గవర్నమెంట్ ఏదైతే జీవో పాస్ చేస్తుందో అందరికీ పనిచేయాలా. హిందువులకు ఒకలాగా, ముస్లింలకు ఒకలాగా, క్రైస్తవులకు ఒకలాగా కాదు. ప్రతి భారతీయునికి ఒకే రకమైన జీవం ఉండాలా. వీటన్నిటిపైన మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మేము ఫిర్యాదు రిటర్న్గా ఇస్తాం. మరి ఎన్ని రోజుల చర్యలు తీసుకుంటారో అది కమిషనర్ గారైనా సరే, అధికార పార్టీ నాయకులైనా సరే, సిఐ గారి అయినా సరే, సిఐ గారికి కూడా లిఖితపూర్వకంగా ఇస్తాం, కమిషనర్ గారికి ఇస్తాం. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.